మిలిటరీ హాస్పిటల్ ఎమర్జెన్సీ రూములో 5గురు వైద్య నిపుణులు ఒక సైనికుడిని కాపాడ్డానికి ప్రయత్నిస్తున్నారు. అతని శరీరం మొత్తం సూదులతో పొడిచి రక్తంతో తడిసిపోయింది. మానిటర్ల ప్రకారం అతను బతికే ఉన్నాడు, కాని అతన్ని చూస్తుంటే అతని కళ్లనుంచి ప్రాణం పొగొట్టుకున్నవాడిలా కనిపిస్తున్నాడు. అతని శరీరం నిర్జీవంగా కనిపిస్తుంది. ఎమర్జెన్సీ రూమ్ బయట మరో 2 సైనికులు నిలబడి ఉన్నారు. ఆపరేషన్ థియేటర్ నుంచి డాక్టర్లు ఎప్పుడు బయటకు వస్తారా అని వారు ఎదురు చూస్తున్నారు. సమయం క్షీణించిన కొద్దీ వారి ఆందోళన పెరిగింది. 2 గంటలు గడిచిన తరువాత ఆపరేషన్ థియేటర్ తలుపులు తెరుచుకున్నాయి. 2 సైనికులు, వారి సహచరులు వైద్యుడి వైపు పరిగెత్తారు. అతను బాగున్నాడా అని వారందరూ ఒకేసారి అడిగారు. 4 వైద్యులు నడుస్తూ ఒక చిన్న ముక్కతో వెళ్ళిపోయారు. కాని ఒక వైద్యుడు ఆగి సమాధానమిచ్చాడు. అవును, మేము అతన్ని కాపాడాము. ఆ మాటతో సైనికుల ముఖాలు తేలికపడిన భావంతో ఊపిరి పీల్చుకుంటూ ఆనందంతో వెలిగిపోయాయి. కాని వారి టీం ఇన్స్ట్రక్టర్కు డాక్టర్ల ముఖాలు చూసి ఏదో తప్పు జరిగిందని అనిపించింది. అతను పూర్తిగా బాగుపడతాడా అని టీం ఇన్స్ట్రక్టర్ అడిగారు. శారీరక గాయాలు పెద్దగా భయం కలిగించేలా లేవు, కాని యుద్ధంలో అతనిపై ఉపయోగించిన రసాయనం చాలా ప్రమాదకరం. ఇలాంటిది ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఇది డిఫెక్టివ్ కెమికల్ కేటగిరీలోకి వస్తుంది. అతన్ని కాపాడటంలో ఆలస్యం కావడంతో ఆ రసాయనం అతని రక్తప్రసరణలో చేరడంతో పాటు అతన్ని బలహీనుడిగా మారుస్తోందని డాక్టర్ చెప్పాడు. ఈ మాటలు విని సైనికులు షాక్కు గురయ్యారు. బలహీనత అంటే ఏమిటి? అది అతని శక్తిని, పనితీరును ప్రభావితం చేస్తుందా అని సైనికులడిగారు. ఆ రసాయనం అతని శరీరమంతటా వ్యాపించింది. ప్రస్తుతానికి దాని ప్రభావం ఏమిటో ఖచ్చితంగా చెప్పడం కష్టం, కాని పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చు. అతనికి జరిగిన దానికి నేను నిజంగా చింతిస్తున్నాను. మన దేశానికి చెందిన ఇంత ధైర్యవంతుడైన సైనికుడికి ఇలాంటిది జరగడం బాధాకరం అని డాక్టర్ తీవ్ర విచారంతో అన్నారు. డాక్టర్ మాటలు విని 2 సైనికులు, వారి మిత్రులు షాక్కు గురయ్యారు. వారి ముఖాలు ఏదో దెయ్యాన్ని చూసినట్టుగా మారిపోయాయి. సడన్గా ఒక సైనికుడు కోపంతో తన చేతిని గోడకేసి 2 సార్లు కొట్టాడు. దీంతో క్షణాల్లో అతని చేతి గ్లౌ నుండి రక్తం కారినేలపై పడింది. ఇది నా తప్పే. షిట్! కబీర్ నన్ను వెనక్కి వెళ్లమని చెప్పాడు. ఇది మొత్తం నా వల్లే జరిగింది. తను తన వాక్యాన్ని పూర్తి చేసేలోపే టీం ఇన్స్ట్రక్టర్ అతని కాలర్ పట్టుకుని, కబీర్ ఆదేశాలను ప్రశ్నించకుండా పాటించమని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఇది కేవలం ఆపరేషన్ మాత్రమే కాదు, ఆదేశాలను పాటించండి అని చెబితే నీకు అర్థం కాలేదా అని అడిగాడు. నేను గెలిచిన తర్వాత ఉత్సాహంతో అక్కడ ఉన్న వస్తువును పట్టుకోవాలనుకున్నాను, కాని ఇంకా అక్కడ కొంతమంది ప్రాణాలతో ఉన్నారని నాకు తెలియలేదని సైనికుడు అన్నాడు. ఇంతలో కుర్చీలో కూర్చున్న సీనియర్ అధికారి, అక్కడ అసలు ఏం జరిగింది చెప్పు అని అడిగాడు. 2వ సైనికుడు గోడకు వాలుతూ చిన్నగా చెప్పాడు. కబీర్ వెనక్కి వెళ్లాలని చెప్పాడు, కాని విశాల్ ఏదో వెలికి తీసేందుకు వెళ్లాడు. అప్పుడు ఒక శాస్త్రవేత్త అతివేగంగా వచ్చి అతనిపై సిరంజీతో దాడి చేసి రసాయనాన్ని ప్రయోగించాడు. కబీర్ విశాల్ని రక్షించడానికి వెళ్లి చివరికి ఆ కెమికల్ తనే ఇంజెక్ట్ చేయించుకున్నాడు. ఈ మాటలు వినగానే సీనియర్ ఆఫీసర్ విశాల్ వైపు చూసి, ఇంత తప్పు చేసి నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అని గట్టిగా అరిచాడు. కబీర్ బావుండాలని నేను కోరుకుంటున్నాను అని విశాల్ అతని గురించి మాత్రమే ఆందోళన చెందుతూ అన్నాడు. ఇప్పుడు ఇదంతా మాట్లాడటం కరెక్ట్ కాదు, లోపలికి వెళ్లి అతన్ని చూడండి అంటూ డాక్టర్ వారి మాటలను అడ్డుకుని గొడవను శాంతింపజేశాడు. 2 సైనికులు తన ధైర్యాన్ని కూడబెట్టుకుని కబీర్ గదిలోకి వెళ్లారు. అతను ఇప్పటికీ మిలిటరీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరగలడా అని టీం ఇన్స్ట్రక్టర్ సీనియర్ ఆఫీసర్ను అడిగారు. దానికి సంకోచంగానే సీనియర్ ఆఫీసర్ సమాధానమిచ్చాడు. మిలిటరీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో మనం అత్యుత్తమమైన వారిని మాత్రమే తీసుకుంటున్నామని మీకు తెలుసు. అయినప్పటికీ ఇది పూర్తిగా నష్టం కాదు. మీరు MIBకి 3 పేర్లు సమర్పించారు. 2 మిషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. వారి ప్రవేశం ఖాయం.
అని తడబడుతూ సీనియర్ ఆఫీసర్ చెప్పాడు. సీనియర్ ఆఫీసర్ చెప్పిన మాటలకు టీం ఇన్స్ట్రక్టర్ నిరాశగా అలా చూస్తూ ఉండిపోయాడు. అందరూ మాట్లాడుకుంటూ లోపల ఉన్నప్పుడు గది బయట నిలబడి ఉన్న విశాల్ ఆ మాటలు వింటూనే కన్నీటి పర్యంతమయ్యాడు. లోపల ఉన్న రెండవ సైనికుడు ఆ విషయం గమనించి మౌనంగా కబీర్ పక్కన కూర్చుని ఆయనపై మెల్లగా దుప్పటి కప్పాడు. ఇదే విషయంపై అతను విశాల్ను 2 సార్లు చెంపదెబ్బలు కొట్టాడు. మరుసటి రోజు కబీర్ ఫిజికల్ ఎగ్జామినేషన్ రూమ్ బయట తన రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. తన నుదటిపై చెమటను తుడుచుకుంటూ శాంతంగా నిలబడ్డాడు. పక్కనే విశాల్ కూడా మౌనంగా నిలబడి ఉన్నాడు. ఆ ముగ్గురి బంధం ఆర్మీలో చేరిన మొదటి రోజునుంచి విడదీయరానిది. కాని ఇప్పుడు రిజల్ట్స్ వారి ముగ్గురిని వేరుచేస్తాయి అన్న భయం వారిని గాఢంగా పట్టుకుంది. కబీర్ వెనుకబడిపోతే ఏదీ కూడా అంతకు ముందులా ఉండదు. ఇంతలో ఒక వ్యక్తి ఫైల్తో బయటకు వచ్చి కబీర్ను చూశాడు. రిపోర్టు మంచిగా లేదు. వినాలనుకుంటున్నారా అని ప్రశ్నించాడు. కబీర్ ఒక సైనికుడిలా నిలబడి చిరునవ్వుతో ఖచ్చితంగా అన్నాడు. ఆయన స్వరంలో ధైర్యం స్పష్టంగా కనిపించింది. నీ శక్తి, వేగం, బలం అన్నీ చాలా తగ్గిపోయాయి అని ఆ వ్యక్తి చెప్పాడు. కబీర్ ఒకప్పుడు అత్యుత్తమ సైనికులలో ఒకడు. కాని ఇప్పుడు అతని బలం, వేగం సాధారణ వ్యక్తికి సమానంగా ఉన్నాయి. అతనకు ఇకపై మిలిటరీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరే అర్హత లేదు. ఇది అతనికి నేరుగా చెప్పేందుకు ఎవరికీ ధైర్యం రాలేదు. ఆ మాటలు విన్న తర్వాత కూడా కబీర్ నవ్వుతూనే ఉన్నాడు. కాని ఒక సైనికుని నవ్వులో ఎన్నో అర్థాలు ఉంటాయి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత విశాల్ ఇక తట్టుకోలేక అక్కడే బిగ్గరగా ఏడ్చేశాడు. కబీర్ దగ్గరకు వచ్చి విశాల్ భుజంపై చెయ్యి వేసి, మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఇప్పుడు మిలిటరీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరబోతున్నారు. గుర్తుంచుకోండి, అక్కడ మీరు ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలి. మీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి ఉండదు అని కబీర్ చెప్పాడు. కబీర్, దయచేసి నన్ను క్షమించు. ఇదంతా నా తప్పు. నాది మాత్రమే అని విశాల్ ఏడుస్తూ అన్నాడు. కబీర్ అతన్ని ఓదార్చి మెట్లవైపు నడిచాడు. విశాల్ కళ్ళు దుఃఖంతో తప్పు చేశాననే భావనతో నిండిపోయాయి. కబీర్ వెళ్ళిపోతుండగా వారి ముగ్గురిలో మూడవ వ్యక్తి అతని సమీపంలో నిలబడి ఉన్నాడు. కష్టపడి పనిచేయి, నన్ను అవమానపరచకు అని కబీర్ అతనితో అన్నాడు. నేను నీకోసం మిలిటరీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఎదురుచూస్తుంటాను అంటూ కబీర్పై నమ్మకాన్ని రిషబ్ చెప్పకనే చెప్పాడు. కబీర్ వీడ్కోలు చెప్పి తన గదికి వెళ్లి సామాన్లు సర్దుకోవడం ప్రారంభించాడు. అతను ఓ నిబంధనలతో నడిచే వ్యక్తి. మిగతా వారి బాధను మరింత పెంచాలనుకోలేదు. చివరిగా వారి ముగ్గురి ఫోటోను బ్యాగులో పెట్టుకుని బయటకు వెళ్ళిపోతాడు. కబీర్ టీం ఇన్స్ట్రక్టర్ ఆఫీస్కు చేరుకుంటాడు. కబీర్, నువ్వు ఇక్కడే ఉండాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు ఇక పోరాడలేవు. కాని నువ్వు నాతో టీం ఇన్స్ట్రక్టర్గా పనిచేయవచ్చు అని టీం ఇన్స్ట్రక్టర్ అంటారు. సార్, కొంతకాలం విశ్రాంతి తీసుకుని జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను అని కబీర్ తేలికైన చిరునవ్వుతో అన్నాడు. నా గురించి మీకు బాగా తెలుసు. నేను ఆర్మీలో మంచి గుర్తింపు తెచ్చుకుని వెళ్లాలనుకున్నాను అన్నాడు. కాని నీవు ఇప్పటికీ మంచి సైనికుడివే అని టీం ఇన్స్ట్రక్టర్ చెప్పాడు. కాని ఉత్తముడిని కాదు అంటూ కబీర్ అనేసరికి టీం ఇన్స్ట్రక్టర్కు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. నీవు తిరిగి వస్తావని నాకు తెలుసు. నా స్నేహితుడి దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్లో నీకు ఉద్యోగం చూశాను. అది ఢిల్లీలో నీ ఇంటికి దగ్గరగా ఉంటుంది అని ఇన్స్ట్రక్టర్ తన రిఫరెన్స్ లెటర్ కబీర్కు ఇస్తూ చెప్పాడు. కబీర్ అతనికి సెల్యూట్ చేసి ధన్యవాదాలు చెప్పాడు. విశాల్తో పాటు మిగిలినవారు ఎవరూ ఇకపై అపరాధ భావనలో మునిగిపోవడం అతను చూడకూడదనుకున్నాడు. వారందరూ మిలిటరీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో స్థానం సంపాదించడానికి సంవత్సరాలుగా చాలా కష్టపడ్డారు. తన సహచరులు ఆ అవకాశాన్ని వదులుకోవడానికి తన పరిస్థితి కారణం కాకూడదని కబీర్ చిన్ననాటినుంచి తన తండ్రి రాజవీర్ శేఖావత్ను ఆదర్శంగా తీసుకున్నాడు. మిలిటరీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరడమంటే కేవలం తన కల కాదు, తన తండ్రి కల కూడా. కాని ఇప్పుడిలా వెళ్తున్నా ఇది ముగింపు కాదు, ఇది కొత్త అధ్యాయం ప్రారంభం మాత్రమే. కబీర్ తిరిగి ఎంఐబీలో చేరతాడు. అతని లోపలున్న సైనికుడు ఒక్క ప్రమాదంతోనే వెనకడుగు వేసేవాడు కాదు. ఆర్మీ క్యాంప్ గేటు దగ్గరకు వచ్చి
కబీర్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ గడిపిన అనుభవాలే కబీర్ జీవితంలో అత్యుత్తమ మధుర స్మృతులుగా నిలిచిపోయాయి. అప్పుడే అతని చూపు రోడ్డు పక్కనున్న ఓ హోర్డింగ్పై పడింది. ఓ సినిమా పోస్టర్. అందులో ప్రముఖ బాలీవుడ్ నటి జెన్నిఫర్ రాణి వేషధారణలో మెరిసిపోతూ నిలబడి ఉంది. ఆమె కబీర్ను చూస్తున్నట్లే అనిపించింది. కబీర్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి చేశాడు. ఈ విషయం టీమ్ ఇన్స్ట్రక్టర్ గమనించాడు. ఆమె ప్రముఖ నటి జెన్నిఫర్ కదా, నీకు ఆమె తెలుసా అని టీమ్ ఇన్స్ట్రక్టర్ అడిగాడు. పరిచయం అనే పదం జెన్నిఫర్తో కబీర్కు ఉన్న సంబంధాన్ని వివరించడానికి సరిపడేది కాదు. ఆ ప్రశ్న విన్నప్పుడే అతని హృదయంలో ఎన్నో జ్ఞాపకాల తుఫాను మొదలైంది. టీమ్ ఇన్స్ట్రక్టర్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండానే కబీర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కబీర్ మిలిటరీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో తిరిగి చేరతాడా? అతని కల నెరవేరుతుందా?